ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనకారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైక పితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాగరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కమానిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యములో నారద మహర్షి భక్తికి సుఖాన్ని కలిగేయడం కోసం అని చెప్పి ఆయన జ్ఞాన వైరాగ్యములని ఆ జరత్వము నుంచి యవ్వనత్వానికి రావటం కోసం అని చెప్పి రకరకాల ప్రక్రియలు చేశాడు. వేదం వల్లివించారు, గీతాపాఠనం చేశారట. అన్నీ చెప్పడానికి కూడా వాళ్ళు ఏదో కాస్త ఉన్నామన్నట్టుగా అని పలికారంతే. కళ్ళు తెచ్చి కూడా చూడలేదు, అంత సోమర్థంలో ఉండిపోయారనమాట. మళ్ళీ పడుకుండిపోయారు. దాంతో ఆయన భగవంతుని ప్రార్థించాడు. అప్పుడు ఆకాశవాణి అందరికీ వినపడిందిట. నువ్వు సత్కర్మని చేసినట్లయితే తప్పకుండా ఈ వీళ్ళకి వృద్ధావస్థ తొలగుతుందని చెప్పి, అంతటా కూడా భక్తి కలుగుతుందని చెప్పి ఆయన ఆ దైవవాణి వినిపించింది. ఈ ఆకాశవాణి స్పష్టముగా అందరికి వినపడిందిట. అప్పుడు నారదమహర్షికి ఆశ్చర్యమైంది. రెండు రకములు. ఒకటి ఏమిటంటే, నేనేమో కృష్ణుడు భగవంతుని ప్రార్థిస్తే నాకు సమాధానం, అందరికీ సమాధానం ఇచ్చాడు, తెలిసిపోయింది కదా, రహస్యం తెలిసిపోయింది. రెండవది ఏమి చెప్పాట, సత్కర్మను చేయమన్నారు. సత్కర్మలు ఏమిటి చెప్పలేదు. అనుష్ఠానం చేస్తున్నాం మనం తెలుసుకోకపోతే అలాగా కార్యక్రమం జరుగుతుంది. దాని యొక్క పద్ధతి తెలుసుకోకపోయినట్లయితే, టైం టేబుల్ తెలుసుకో, ఎప్పుడు వస్తే పాల్గొంటాం. సత్కర్మ అని చెప్పారు, మంచి కర్మ చెయ్యి. మంచి పని అంటే ఏమిట, ఇంతకుముందు వేదం చదివాడు, మంచి పని కాదా, గీతాపఠనం చేశాడు, ఇంకేం చేయాలి, దానా చేయాలి, ధర్మాలు చేయాలా, ఏం చెప్పలేదు. అది మళ్ళీ నువ్వు మహాత్ములాగా తెలుసుకుంటావు. భగవంతుడు మహాత్ముడు ఇంకో దగ్గర ఇంకేడు వెళ్ళాలట. అప్పుడేమో ఎవరు మహాత్ముడు కనపట్లేదు. ఆయన ఒకసారి తిరిగి వచ్చాడు. ఎక్కడ చూసినా కదా కలియుగం, అందరూ కొట్లాట తిట్టినట్లు అన్ని రకాలుగా ఉంది. మరి ఎక్కడ జరుగుతుందిలే. అందుకని ఆయనకి ఆశ్చర్యం వేసింది.
ఇప్పుడు ఉన్నట్ట శ్రీ నారద ఉవాచ అనయాకాశవాణ్యాపి గోప్యత్వేన నిరూపితం కిం వా తత్ సాధనం కార్యం ఏన కార్యం భవేత్తయోః క్వా భవిష్యంతి సంతస్తే కథం దాస్యంతి సాధనం మయాత్ర కిం ప్రకర్తవ్యం యదుక్తం వ్యోమ భాషయా. అప్పుడు నారద మహర్షి అంటున్నాడు, ఈ ఆకాశవాణి కూడా రహస్యముగానే మాట చెప్పినది, ఇతిమిత్తంగా ఈ పని చేయమని చెప్పలేదు. సత్కర్మ అంటే ఏమిటి, దాని యొక్క వివరం ఏం చెప్పలేదుట. ఏ సాధన చేసినట్లయితే వీరి పని స్థిరమగునో అది చెప్పలేదు. ఏం చేస్తే మళ్ళీ వీళ్ళకి ఏమిటి శిలను లెక్కించాలా, లేకపోతే ఏదైనా రసం పట్టుకుని వాళ్ళ నోట్లో పోయాలా, ఏం చేయాలి, సత్కర్మ ఏం చేయాలిట, ఈ అడగరికి వెళ్ళాలి, ఏం చెప్పలేదు. ఆ సాధువులు ఈ సాధువుల దగ్గర తెలుసుకున్నారు. సాధువులు ఎవరికి ఎక్కడ లభిస్తారు, సాధువులు ఎక్కడున్నారు, వారు ఆ సాధన ఎట్లు చెప్పగలరో తెలియలేదు. మళ్ళీ వారి చెప్పే సాధన ఆకాశవాణి చెప్పినట్లుగా నేను ఇప్పుడు చేయవలను. ఏం చేయాలి, మళ్ళీ తిరగాలి. సాధువులు ఎక్కడున్నారు, ఓహో ఎందుకు అనుకుంటూ మైకి పట్టుకుని తిరగాలి. సూత ఉవాచ తత్ర ద్వావపి సంస్థాప్య నిర్గతో నారదో ముని తీర్థం తీర్థం వినిష్క్రమ్య పృచ్చన్ మార్గే మునీశ్వరాన్. బయలుదేరాడు బాబా. ఎక్కడ సాధువులు ఎక్కడ ఉన్నారండి, నారద మహర్షి సాధువులు వెతుకున్నాడు ఏంటి, త్రిలోక సంచారి ఎదుగు ఒక సాధువు ఎక్కడ ఉన్నారా, సాధువులు బెదిరిపోతున్నారట. బాబు ఈయన వస్తున్నాడు సాధువు, మన బంధానికి కాస్త బయటపడిపోతుంది. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ టూల్స్ కళాశాలకి లేదా ఆశ్రమానికి తాళాలు మారిపోయారు. సౌనక అప్పుడు జ్ఞాన వైరాగ్యం రెంటిని అక్కడ వదిలి బయలుదేరి ఒక్కొక్క తీర్థమునకు వెడలసు మార్గమున లభించు మునీశ్వరుడును ఆ సాధనను గూర్చి అడుగసాగాను. అయ్యా చెప్పండి అయ్యా, భగవంతుడి వెదగా నాకు దైవాన్ని చెప్పాడు, మీ సాధువులు కాబట్టి ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆ సత్కరం మాకు చెప్పండి అని చెప్పడుకున్నాను. వృత్తాంత శ్రూయతే సర్వై కించిన్ నిశ్చిత్యనోచ్యతే అసాధ్యం కేచన ప్రోచుర్దుర్జ్ఞేయమితి చాపరే మూకీ భూతస్తథాన్యేతు కియంతస్తు పలాయితాః. ఆయన అడిగిన ఆ విషయమును అందరూ వినిది, కాని ఎవరు నిశ్చితమైన సమాధానం చెప్పలేకపోయేది. ఆయనకి సమాధానం చెప్పగలుగుతారు, అందరి యొక్క సమాధానాన్ని ఆయన తీరుస్తుంటే ఇప్పుడు ఆయన సమాధానం ఎవరు చెప్తారట, కొంత అసాధ్యం అన్నారట. అసాధ్యమే ఇది, జ్ఞానాలు వేదకి మళ్ళీ వాళ్ళనే మనం ఏం చేస్తాం సాధన, నువ్వు పని వాళ్ళ కోసం వీళ్ళు తపస్సు చేసుకోవాలి. కొందరు దీనికి సరి అయిన జాడ నువ్వు తెలుసుకున్నట కూడా కష్టం అనేది. ఆ దైవాన్ని ఏ ఉద్దేశంతో ఇది సత్కర్మ చేయమందో దాని ఆచూకీ జాడ తెలుసుకోవడం చాలా కష్టం అన్నారు. కొందరు మేము ఈ మాట్లాడలేదు, మౌనవ్రతం. ఇప్పుడు మౌనవ్రతం ఉన్నారు, మా గురుగారు ఫోన్ అన్నారు, లేకపోతే అక్కడ సన్మానం తగ్గిపోతుంది. మౌనవ్రతం అంటే ఇంకా మాట ఫోన్లే వెళ్ళిపోతారు. కొంతమంది ఎక్కడ వాళ్ళకి అవమానం కలుగుతున్న భయముతో పారిపోయారు. కొందరు ఎక్కడ అవమానము కలుగునో అను భయముచే తొలగిపోయి ఎవరు చెప్పట్లేదు. ఆహాకారో మహానాసీ త్రైలోకే విస్మయావహః వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠైర్విబోధితం భక్తి జ్ఞాన విరాగాణాం నోదత్తిష్టత్రికం యదా ఉపాయో నాపరోస్తి కర్ణే కర్ణే జపంజనాః. ముల్లోకములలోనూ ఆశ్చర్య జనకమగు ఆహాకారములు బయలుదేరును. అయ్యా ఇలా చెప్తున్నారండి, ఏమిటిది ఇంత పెద్ద ప్రశ్న వచ్చబడింది. నారదుడు అంటున్నాడు, ఆయన అందరికీ జ్ఞానాన్ని ఇచ్చాడు. నారద నారం దదాతీత నారద, అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆయనే ఈ విధంగా వెతుక్కుంటుంటే ఇంకేమిటి, ఆ విధంగా ఆశ్చర్యకములు అందరూ ఆహాకారం బయలుదేరిందట. జనులు పరస్పరము రహస్యముగా ఇట్లు మాట్లాడుకొనసాగిరి. ఒకళ్ళొకళ్ళు చెవిలో ఇలాగట అయ్యో అనుకున్నారు అన్నమాట. సోదరా, వేదధ్వని వేదాంత ఘోష గీతా పాఠములు వినియు భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడును మేలుకొనకపోయినచో ఇక ఉపాయం ఏమి ఉండును. మనం ఏదో రోజు గీత చేస్తున్న పెద్ద మనకి పెద్ద సత్కమే అనిపిస్తూ ఉంటుంది. వేదాంతం వేస్తాం, చక్కగా మళ్ళీ వేస్తూ ఉంటారు.
అదొక సత్కర్మ. ఇవి సత్కర్మలు కాదుట. అంటే వీటి ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యములు ఎటువంటి మార్పు కలగలేదు, వాళ్ళ బలం కలగలేదు. ఇంతకన్నా ఏం చేస్తారు? సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన, అన్ని ఉపనిషత్తులకు సారము భగవద్గీత. అందులో ప్రస్థానత్రయంలో ఒకటి సాక్షాత్ కృష్ణుడు పాడిన పాట. దానికి ఎటువంటి శరణం లేకపోతే ఇంకేం చేస్తారట? అయ్యో నేను ఇంతకాలం ఇది పెద్ద కావాలనుకుంటున్నాను. యోగినా నారదేనాపి స్వయం న జ్ఞాయతేతు యత్ తత్కథం శక్యతే వక్తుం ఇతరైర్హ మానుషైః. స్వయముగా యోగియగు నారదుడు కూడా ఎరుగని విషయమును ఇతర మనుషులు ఎవరు చెప్పగలరు? ఆ లోకంలో సంచారించడం ఆయన మహాజ్ఞాని, ఆయనకే విషయం తెలియకపోయినట్లయితే ఇంకా మానవలోకంలో ఎవరు తెలుస్తుంది? ఏవం ఋషిగణై పృష్టై నిర్ణయోక్తుం దురాసదం. ఈ విధముగా ఏ ఏ ఋషులను ఈ విషయమును కూర్చి అడిగనో వారందరూ ఇది దుస్సాధ్యమని చెప్పసాగిరి. ఇది అడిగే పని కాదయ్యా, వాళ్ళు పడతారు, నీ బాటలు పోడు, ఎందుకు వచ్చింది మనకి గొడవ, మన సమయం అనుకుంటారు వాళ్ళు. ఇంత నారద మహర్షి మాట ఇచ్చాడు. ఆయన ఇతరుల దుఃఖాన్ని, మహాత్ములు ఇతరుల దుఃఖాన్ని చూసి ఓర్వలేరుట. తమ దుఃఖం కన్నా ఎక్కువగా భావించే వాళ్ళ యొక్క దుఃఖాన్ని తీసివేయడం కోసం సాధన చేస్తూ ఉంటారు. అందుకని ఈ బాపతం ఎటువంటి నెమ్మది లేదన్నమాట. తతశ్చింతాతురశోధ బదరీవనమాగతః తపశ్చరామి చాత్రేతి తదర్థం కృత నిశ్చయః. అప్పుడు నారదుడు ద్విగుల చింతాకులుడై బదరికావనమునకు వెడలెను. ఇక్కడ ఎవరు లాభం లేదు కాబట్టి దేవతలు సంచరించేటువంటి దాన్ని దేవలోకం అంటారు. దేన్ని హరిద్వార ప్రారంభం అయ్యి ఋషికేశ్ తర్వాత అవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రయాగలు, దేవప్రయాగ, రుద్రప్రయాగ దాటిన తర్వాత కేదార బదరికాశ్రమములో ఇప్పటికీ కూడా భగవంతుడు నరనాథ రూపంలో తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్తే ఏమైనా దొరుకుతుందేమో అక్కడికి వెళ్ళాక అక్కడ ఈయన్ని కలుసుకున్నారు ఎవరు? చతుస్తనులు. జ్ఞాపకం వచ్చిందా? అడిగారు, మేమేమో కష్టం పడి ఇక్కడ సత్సాంగత్యం కోసం వచ్చాం, నువ్వేమో త్రిలోక సంచారివి, నీకు ఎటువంటి సంసార బాధ లేదు, కానీ నీకెందుకు ఈ ముఖంలో దీనంగా ఉన్నావు? కథం దీనమాసీతని అడిగారు. ఎందుకు నువ్వు ఇంత దీనంగా ఉన్నావు? నీకేం బాధ వచ్చి పడింది? నువ్వు సాధువు అందరి యొక్క బాధను తీర్చేవాడు, నీకు బాధ ఏమిటి? దానికి కారణం చెప్పాడు అనమాట. కాబట్టి ఓ సోదరులారే విధంగా నేను అంటున్నాడు అనమాట. అప్పుడు నారదుడు మిగుల చింతాకులుడై బదరికావనమునకు వెడలెను. జ్ఞాన వైరాగ్యం మేలు కొలుపుటకై ఆయన తపస్సు చేయుటకు నిశ్చయించుకుని తపస్సు చేద్దాం అనుకున్నాడు. సత్కర్మ అంటే ఏమిటి కాబట్టి సత్యం చేద్దాం అనుకున్నాడు. తావద్దర్శ పురతః శనకాదీన్ మునీశ్వరాన్ కోటి సూర్య సమాభాసానువాచ ముని సత్తమః. అప్పుడే ఆయన తన ఎదుట కోటి సూర్యులతో సమముగా వెలుగు సనకాది మునీశ్వరులను సూచని మునిశ్రేష్ఠులకు నారదుడు వారిని ఇట్లు అడిగాను, అట్లు అడిగాడు అనమాట. కాబట్టి నారదు యొక్క ఆ అశాంతతకి లేదా అటువంటి స్థితికి కారణం ఏమిటంటే ఇంత కారణం ఉందన్నమాట. ఇంత పెద్ద కారణం వెనకాల ఉంది. మనమైతే 100 రూపాయలు పోతే ఎడుచుకుంటుంటా, కానీ 5 డబ్బులు ఏమున్నాయిట. మరి ఎందుకు ఆయనకి ఇంత చింత అంటే తన కోసం చింతన కాదు, ఇది సాక్షాత్తు భక్తి దేవి వచ్చిన కష్టం. ఆ కష్టం తీర్చలేకపోతున్నాడు. అందుకని చెప్పి తన యొక్క స్థితిని చెప్పాడు అనమాట. శ్రీనారద ఉవాచ ఇదానీం భూరి భాగ్యేన భవద్భి సంగమో భవత్ కుమారా బ్రువతాం శీఘ్రం కృపాం కృత్వా మమోపరి. అప్పుడు నారద మహర్షి అంటున్నాడు, మహాత్ములారా, ఇప్పుడు గొప్ప అదృష్టం వలన మీతోడి సాంగత్యము నాకు కలిగినది. ఈ స్వర్గమునకు భూలోకమునకు కూడా పైన మహర్లోకం నుంచి వాడు వచ్చే జనలోకం మహర్లోకంలో ఉంటారు కాబట్టి మీకు చక్కటి జ్ఞానం ఉంది. కాబట్టి జ్ఞానుడు వారు జ్ఞానము ద్వారా పొందారన్నటువంటి పదవిని. నా యొక్క భాగ్య ఫలితం వల్ల, నా అదృష్టం వలన మీ యొక్క సాంగత్యం నాకు కలిగింది. మీరు దయ ఉంచి నాకు ఆ సాధన చెప్పండి. ఏ సాధన? ఆకాశవాణి సత్కర్మ చేయమని చెప్పింది కదా, సత్కర్మ ఏమిటో మాకు చెప్పి దాన్ని వివరించనున్నారు.
భవంతో యోగినః సర్వే బుద్ధిమంతో బహుశ్రుతాః పంచహాయన సంయుక్తాః పూర్వేషామపి పూర్వజాః. మీరందరూ గొప్ప యోగులు, మీరందరూ కూడా గొప్ప యోగులు, బుద్ధిమంతులు, విద్వాంసులు. చూచుటకు 5 సంవత్సరాల బాలులే ఉంటారట, కానీ మీరు అందరికన్నా పూర్వులు, పూర్వులకు కూడా పూర్వులు. కాబట్టి మీకు మహాజ్ఞానం గొప్పగా ఉంటుంది. కాబట్టి మీకు తెలియనటువంటి విషయం అంటూ ఉండదు. కాబట్టి ఆయన దయ ఉంచి ఆ రహస్యాన్ని చెప్పమని చెప్పడుగుతున్నాడు. సదా వైకుంఠ నిలయ హరికీర్తన తత్పరా లీలామృత రసోన్మత్తాః కథామాత్రైక జీవినః. కథామాత్రైక జీవినః, నిరంతరము భగవత్ కథలని మీరు స్మరిస్తూ ప్రసంగిస్తూ శ్రవణం చేస్తూ ఉంటారు. ఆ జీవితంలో మీకు జీవగల అదే, మీకే శ్వాస. మన శ్వాస ఏమిటి? అన్నం అన్నం అన్నం. అన్నం లేకపోతే ఉండాలి, ఆహారం ఉండాలి మనకి, అది లేకపోతే ఏముండదు. కానీ వాళ్ళకి ఆ భగవత్ కథలే జీవనం అన్నమాట. జీవకర్ర అంటారు, జీవగర్ర అంటారు, అంతేనా? జీవగర్ర. మీరు ఎల్లప్పుడూ వైకుంఠం నివసించుచుందురు, నిరంతరము హరికీర్తన తత్పరుడై ఉందురు, భగవల్లీలామృత రసమును ఆస్వాదించుతూ ఎల్లప్పుడూ దాని యందే ఉన్మత్తులగుచుందురు. ఆ విధంగా అది ఆస్వాదన చేస్తుంటే అందులో ఒక ఉన్మత్త వస్తుంది అన్నమాట. అందులో మనకి ఒక తాదాత్మ్యత, ఒక ఆనంద అనుభూతులు వస్తూ ఉంటాయి. భగవత్ కథ ఒక్కటియే మీ జీవనమునకు ఆధారము. వాళ్ళ జీవనానికి ఆధారం భగవత్ కథలు ఒకటే. అందుకని చెప్పి మీరు నా యొక్క ఈ ప్రశ్నకి, సంశయానికి సమాధానం చెప్పగలరు. హరి శరణమేవ హి, హరి శరణమేవ హి, హరి శరణమేవం హి నిత్యం ఏషాం ముఖే వచః అత కాల సమాధిష్టా జరాయుష్మాన్న బాధతే. మీరు నిరంతరము శ్రీహరి శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపించేసుకుంటారు. కాబట్టి మీకు ఎప్పటికీ వయస్సు పెరగదు, ముసలితనం రాదు. దేవతలు అమృతావానం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క పుణ్యం అయిపోయినట్లయితే మళ్ళీ కిందకు వచ్చాయి. కానీ ఈ హరిస్మరణం మమ, హరిశరణం మమ, లేదా భగవంతుడి యొక్క నామామృతాన్ని ఎవరైతే పానం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇంకా ఎప్పటికీ కూడా మృత్యువు రాని రాదు, ముసలితనము రాదు. అంతేనా? హరిశరణం, భగవానుడే మాకు రక్షకుడు. ఈ వాక్యమును, మంత్రమును ఎల్లప్పుడూ మీ నాలుక యందే ఉండును. దాని వలన కాల ప్రేరితమైన వార్ధక్యము కూడా మిమ్మల్ని బాధించడలేదు. ఒక నెల కూడా, ఒక రోజు కూడా వాళ్ళు పెరగరట. ఎలా పుట్టిన అలాగే ఉన్నారు. ఎవరు? చతుస్థనులు. వాళ్ళ పేరు తెలుసు కదా, వాళ్ళ నలుగురు. ఏషాం భ్రూభంగమాత్రేణ ద్వారపాలౌ పురే పురా భూమౌ నిపతితౌ సద్యో యత్కృపాత పురం గతౌ. అయ్యా, నీ యొక్క భ్రూభంగి అంటే కనుచూపు మాత్రము చేతనే వైకుంఠ ద్వారపాలకులు భూలోకానికి పడిపోయారు. ఆ కథ జ్ఞాపకం ఉంది కదా. జయ విజయులు వీళ్ళు భగవద్ దర్శనం కోసం వెళుతుంటే అడ్డగించారట. దాంతో వాళ్ళకి మా ప్రభువును చూపడానికి దారం అడ్డం చేయడానికి నీకు ఏమి హక్కు ఉంది? నీకే ఎంత ఇంత అహంకారం కదా, అహంకారం కదా అది. అందుకని నువ్వు భగవద్ దర్శనానికే నువ్వు బాధ కల్పిస్తున్నావు. ఈ బుద్ధి ఇది వైకుంఠంలో ఉన్నటువంటి బుద్ధి కాదు, ఇది వసులు బుద్ధి చెప్పి మీ కాదనమాట. కాబట్టి మీ యొక్క ఆ చిన్న కను బొమ్మ విరిచి చూస్తేనే వాళ్ళకి ఎంత గతి పట్టింది. కాబట్టి మీరు చాలా గొప్ప తపో సంపన్నులు. పూర్వకాలమున మీ భ్రూ విలాస మాత్రముననే విష్ణు భగవాని ద్వారపాలకురైన జయ విజయులు వెంటనే భూలోకమున పడిరి. మరల మీ కృపచేతనే వారు వైకుంఠలోకమునకు వెడలిరి. మళ్ళీ వాళ్ళ యొక్క అనుగ్రహం చేతనే భగవంతుడికి వైరముతూ 3 జన్మలలో వాళ్ళు త్వరగా ఆ శాపాన్ని ముగించుకుని మళ్ళీ భగవంతుడికి చేరారు. అహో భాగ్యస్య యోగేన దర్శనం భవతామిహ అనుగ్రహస్తు కర్తవ్యో మయి దీనే దయాపరై. ఇప్పుడు మీ దర్శనము అదృష్టం వలన నాకు కలిగినది. అదృష్టముడికి వస్తారట.
ఇప్పటికీ కూడా మన గోత్పద తీర్థములో తెల్లవారుజాముల కంటే ముందు సప్తఋషులు వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ సుమారు 30 సంవత్సరాల ముందు ఒక ఆయన దర్శనం చేసుకున్నారు. వాళ్ళు చెప్పారు, నువ్వు ఎక్కడికి రాష్ట్రం చెప్పకూడదు. అదేంటండి చెప్తే అందరికీ మంచిదే కదా అనుకుంటే అది అందరికీ తెలియకూడదట. కొన్ని రహస్య విషయాలు ఎవరికైతే యోగ్యత ఉందో వాడు మాత్రం తెలుసుకోవాలి. అందరికీ టామే చెప్పకూడదు. చెబితే ఏమవుతుందట, నువ్వు మోక్షం పొందుతావు. బయటకేమో చనిపోతావు చెప్తారు, కానీ దానివల్ల వాడు మోక్షం వస్తుంది. అది చెప్పకుండా నీ తల 1000 వక్కలు అవుతుంది, 1000 ఒక్కలైపోతుంది. ఆయన ఉండబట్టాలే చెప్పేశారు. మహాత్మ చెప్పితే పోతే పోతుంది నా ఆయుష్, నా శరీరం అని చెప్పేశారు. ఆ విధంగా వాళ్ళు చెప్పడం నాకు తెలియదు కదా. కాబట్టి మహాత్ములకు దర్శనం మనకు కావాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. మీ యొక్క దర్శనం చాలా అదృష్టం వల్ల కలుగుతోంది. ఈ రోజు నాకు కలిగిన నారద మహర్షి, నేను మిగుల దీనుడను, మీరు సహజముగానే దయగలవారు, అందువలన మీరు నాపై తప్పక దయచూపవలెను. ఎందుకంటే ధనం ఉంది, నేను దరిద్రుణ్ణి. ధనం ఉన్నప్పుడు వాడు దరిద్రం గురించి స్నానం చేయరు కదా. ఆ విధంగానే మీకు దయ అనేటువంటి గుణం ఎక్కువగా ఉంది. నేను దీనుడిని, నేను దైన్యంలో ఉన్నాను, కాబట్టి మీరు తప్పకుండా నా మీద దయ చూపించాలని చెప్పి నారద మహర్షి వాళ్ళ సోదరులైనటువంటి చిత్రములకు చెప్పలికాడు. అశరీర గిరోక్తం ఎత్తత్కిం సాధనముచ్యతాం. అశరీరి, శరీరము లేని వాడు నోటముట మాట వచ్చింది కదా. ఎందుకంటే ఆకాశం అంటే ఏమిటి, ఆకాశం శరీరం ఉందా, కానీ మాట శబ్దం బయటకు వచ్చింది కదా. కాబట్టి అశరీర గిరోక్తం ఎత్తత్కిం సాధనముచ్యతాం. సాధనం అంటే మాకు చెప్పలేదు. అనుష్ఠేయం కథం తావత్ ప్రబ్రువంతు సవిస్తరం. ఆకాశవాణి పలికిన ఆ సాధన ఎట్టిది, నేను దానిని ఎట్లు అనుష్ఠించవలెను, దీనినంతటినీ మీరు సవిస్తరముగా వర్ణించుడు అని చెప్పి ప్రార్థించాడు. భక్తి జ్ఞాన విరాగాణం సుఖముత్పద్యతే కథం స్థాపనం సర్వవర్ణేషు ప్రేమపూర్వం ప్రయత్నతః. భక్తి జ్ఞాన వైరాగ్యములకు ఎట్లు సుఖము లభించును. ఇట్లా మాటిచ్చాడు. ఏమన్నట్ట, భక్తిదేవి నిన్ను నేను అందరి ఇళ్లల్లోనూ అందరి హృదయంలోనూ మళ్ళీ పునఃస్థాపితం చేస్తానని చెప్పి, లేకపోతే నేను భగవద్దాసును కాదన్నాడు. అందుకని తన యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి కదా. కాబట్టి అన్నలారా నాకు సహాయం చేయండి అంటున్నాడు. దేనిలో, ఈ కార్యములో. భక్తి జ్ఞాన వైరాగ్యములకు ఎట్లు సుఖము లభించును, ప్రేమపూర్వకముగా సర్వవర్ణముల వారిలో వీరి ప్రతిష్ట ఇట్లు నిలబడును. ఎవరి ప్రతిష్ట? భక్తి జ్ఞాన వైరాగ్యములు అన్ని వర్ణములలోనూ. అది కూడా ప్రేమతో చేయాలి. ఎక్కడ ప్రేమ వస్తుంది? ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, ఎవరి దగ్గర ఉంది ప్రేమ? ఈ దగ్గర ఉంది, అందరి దగ్గరే ఉంది. కానీ మనకి మన దేహగేహముల యందు ప్రేమ ఉంది, కానీ మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని మనకి ఒకటం లేదు. కానీ ఒక్కసారి మనం ఎదురు చూసినట్లయితే, ఆయన చేసిన ఉపకారం పంచుకున్నట్లయితే, తల్లిదండ్రులు అంతకాలము వాళ్ళ యొక్క ప్రేమ మనకి తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. పాపం నిద్ర కూడా లేకుండా తన అన్ని రకాలైనటువంటి శారీరక కష్టాలకి శ్రమకి ఓర్చి కాపాడిన కదా తెలుస్తుంది. అప్పుడు అంతకన్నా ఎక్కువగా భగవంతుడిలో కొన్ని 1000 తల్లుల యొక్క ప్రేమ నిండి ఉంటుంది. లేకపోతే మనం కొడుకున్నప్పుడు లేపేదా మనల్ని, ఆయన లేకపోతే అంతే కదా, జగ్గరెత్తరు అంతే అయిపోతుంది. కానీ ప్రతి పదములు కూడా ఆయన కూడా ఉంటూ, అందుకని అయిపోయి సుహృదుడు, సుహృదాంతరాత్మ అంటారు. తెలుసుకుంటే మన ప్రేమ భగవంతుడు ప్రేమ కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రేమపూర్వకముగా సర్వవర్ణములలోనూ ఈ భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క ప్రతిష్ట నేను ఏ విధంగా చేయగలుగుతానని చెప్పి నారద మహర్షి వాళ్ళని కోరాడు. కుమారావూచు, చతుశ్రములు దాని సమాధానం చెప్తున్నారు. మా చింతాం కురు దేవర్షి హర్షం చిత్తే సమావహ. నువ్వేమి చింతించదయా దేవర్షి, నారద మహర్షి, నువ్వు ఆనందంగా ఉండు, చిత్తములో ఆనందం తీసుకో. ఉపాయ సుఖసాధ్యోత్ర వర్తతే పూర్వ ఏవహి. ఈ మార్గం అంతా కూడా సుఖముగా
సాగే మార్గము. ఇది పూర్వము నుంచే నిర్ణయించబడిందిట. అంటున్నారు సనకాదులు పలికిరి, దేవర్షి నీవు చింతింపబడదు, మనస్సున్న ప్రసన్నుడు వగము. లోపల ప్రసన్నత లేకపోతే ఏ పని చేయలేము. అది ఉంటే ఉత్సాహం వచ్చి పనులు చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ముందు అందరిలో ఉన్నటువంటిది ఇదే దుర్బలత్వం. నా వల్ల అవుతుందా, చేయగలుగుతానా, నామం తీసుకోండి అయ్యి అంటే డాక్టర్ గారు చేత వెంట మానేస్తారు. అయ్యా నువ్వు ఉప్పు వాడుతూ సుగని పెరిగిపోతుంది, తీపి వాడేంటే చనిపోతామంటే ఆయేస్తారు. సగం భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడే కస్తావు. ఉల్లిపాయలు మానేసి ఏకాదశి ఉపవాసం చేయి కస్తా, కాఫీ టీలు మానేయంటే కుదరదు, కుదిరిస్తారు భగవంతుడు అంటున్నారు అన్నమాట. దేవర్షి నువ్వు చిందిపోవలదు, మనస్సున్న ప్రసన్నుడు వగము. వారిని ఉద్ధరించుటకు సులభమైన ఉపాయం మొదటి నుండే ఉన్నది. వాళ్ళకి ఏ ఉపాయం ద్వారా వాళ్ళు ఉద్ధరింపబడతారో అది ముందు నుంచే ఉంది. కొత్తగా ఏమి ఉండదు. మనం తెగ వెతుక్కుంటూ ఉంటాం, అన్నీ ఉంటాయి. కానీ చీకట్లో ఉన్నాం కాబట్టి మనం తెలియడంలే. అదే స్విచ్ చేసిన లైట్ వెలిగినట్లయితే అన్ని తెలుస్తాయి, అన్ని తెలిసిపోతాయి. భయం ఉండదు, ఏమన్నా చక్కగా నడిచిపోతాం. ఇది సులభంగా, ఇది ఉపాయం కూడా మంచి సులభమైన ఉపాయం ఉంటాయి. అహో నారద ధన్యోసి విరక్తానాం శిరోమణి సదా శ్రీకృష్ణదాసానాం అగ్రనీర్యోగ భాస్కర. వాళ్ళు నలుగురు కూడా నారదుడు పొగుడుతున్నారు. ఏమంటున్నారు? నారదా నీవు ధన్యుడవు, నీవు విరక్తులలో శ్రేష్ఠుడవు. అందులో ఒక సోదరుడు ఇప్పుడు తిరుగుతూ ఉంటాడు. కృష్ణదాసులకు శాశ్వతమైన మార్గమును చూపువాడవు. ఎవరైతే భగవద్దాసులు అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా శాశ్వత మార్గానిట. అంటే మార్గం మళ్ళీ వెనక్కి రావక్కర్లేదు. బదిలీ వెళుతుంటే, కేదారు వెళుతుంటే వెళ్తూ మార్గం సరిగా వచ్చేది మార్గం అది. ఈ లోపల ఏదో తర్వాత పడిపోయి మార్గం మూసిపోతుంది. కానీ మన మార్గం అలా ఉన్నదట. నారద మహర్షి చూపించినటువంటి మార్గం, భక్తి మార్గం ఎప్పుడూ కూడా లుప్తం అవ్వదు, ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మహాజనులు ప్రయాణము చేసిన మార్గములు ఇప్పటికీ మనం వెళ్ళగలుగుతున్నాం. నువ్వు కృష్ణదాసు శాశ్వత మార్గమును చూపుతాడవు, భక్తి యోగమునకు భాస్కరుడవు. భక్తి యోగానికి నువ్వు పెట్టిన పేరు అన్నమాట. త్వయి చిత్రం న మంతవ్యం భక్త్యర్థం అనువర్తిని ఘటతే కృష్ణదాసస్య భక్తి సంస్థాపనా సదా. నీవు భక్తి కొరకు ఏ ప్రయత్నమును చేయుచున్నావో అది నీ విషయమున ఆశ్చర్యకరమైనదిగా తలంపరాదు. నా వల్ల అవుతుందా, ఇంత పెద్ద మాట ఇచ్చేసాను అనుకుంటావేమో, అది నీ వల్ల సాధ్యమే, నువ్వు చేయగలుగుతావు. ఆ ప్రయత్నము నీ ద్వారానే అవుతుంది. అది కష్టమని కానీ నువ్వేమీ ఆశ్చర్యంగా దాన్ని తలంచక్కర్లేదు. భగవద్భక్తుడైన వాడు భక్తిని చక్కగా నిలుపవలెను. అది భగవద్భక్తుడైన వాడు ఆ భక్తిని నిలపడం అంటే ఏమిటి? తాను ఆచరించి తన తర్వాత వారికి కూడా ఆ భక్తిని ఇవ్వాలన్నమాట. నిలపడం అంటే అది. మనం ఉండగలంతకాలం ఉంటుంది, తర్వాత ఏమైతే నాకెందుకుంటే అలాగా ఆ మార్గంలో అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా వెళ్ళాలన్నమాట. అందుకని భగవద్భక్తులైనవాడు ఆ భక్తులు చక్కగా నిలుపుతూ ఉంటాడు. నిలుపువలెను, వాళ్ళ యొక్క కర్తవ్యం అది. మనం ఇచ్చే ఆస్తి అదే వాళ్ళకి. ఋషిభిర్ బహవో లోకే పంథానః ప్రకటీకృతాః శ్రమ సాధ్యశ్చ తే సర్వే ప్రాయః స్వర్గఫలప్రదాః. ఋషులు ప్రపంచమున అనేక మార్గములను ప్రకటించిరి. ఎన్ని రకాల ఋషులు, ఎంతమంది ఋషులు, ఎన్ని రకాల మార్గాలు కోళ్ళు ఉన్నాయి. ఏదో భారతంలో శ్లోకం ఉంటుంది చెబుతూ, ఋషుల యొక్క మతము రకరకాలుగా ఉంటుంది, మానవుల యొక్క ఆలోచన రకరకాలుగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు భగవత్ చేరే మార్గానికి రకరకాలు చెబుతూ ఉంటారు. అందుకని మనం ఏం చేయడం, మహాజనులు దీన్ని అనుసరించారు. మహాజను ఏన కథస్వంత మాలుమా శ్లోక్ నానా ఋషిరేస్య మతం న భిన్నం శ్లోకం ఉంటుందన్నమాట. ఆ విధముగా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మతం, ఒక్కొక్క పోకడ ఉంటుంది అన్నమాట. కానీ అవి అన్నీ కష్ట సాధ్యములు. వాళ్ళు చెప్పే మార్గములు ఏది వాళ్ళకి సాధ్యము కాదు.
ఎందుకంటే వాళ్ళు అనుకుని చేస్తున్నారు. ఎవరు తెలుసు వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు? అవన్నీ కూడా కష్టసాధ్యములే. చివరకు స్వర్గమును కలిగించున్నవి అన్ని కూడా స్వర్గలోకములకు తీసుకెళ్తాయి. దాని తర్వాత వైకుంఠ సాధక పంథా సతు గోప్యో హి వర్తతే. కానీ వైకుంఠ మార్గము అనేటువంటిది, వైకుంఠమును పొందేటువంటి మార్గము, అది ఎప్పటికీ రహస్యముగానే ఉండిపోయింది. తస్యోపదేష్ట పురుష ప్రాయో భాగ్యేన లభ్యతే. దాన్ని ఉపదేశించేటువంటి భక్తులు మాత్రము ఎంతో భాగ్యం ఉంటేనే కానీ దొరకదు. వైకుంఠ మార్గమును చూపించేటువంటి మహాత్ముల యొక్క సాంగత్యం లభించాలి అంటే ఎన్నో జన్మల నుంచి మనం బాగా మొత్తంలో జమ చేసుకున్నాం సుకృతి. ఋషులు నేటి వరకు భగవంతుని పొందించు మార్గము గుప్తముగానే ఉన్నది. ఎవరు చెప్పరండి. భగవంతుడి దగ్గరికి వెళ్లే మార్గం ఎవరు చెప్పరు. ఇది స్వర్గం ఏ విధంగా కావాల్సింది, కోరికలు తీరతాయో, మోక్షం ఏ విధంగా అవుతుందని చెప్పేస్తారు. కానీ భగవత్ పాదపద్మలో చేరే మార్గాన్ని ఎవరు కూడా చెప్పరు. రహస్యంగా ఉండదు. దానిని ఉపదేశించు పురుషుడు తరచుగా అదృష్టంలోనే లభించును. ఆ మార్గాన్ని మనకి చెప్పేటువంటి మహాత్ములు మనకు అదృష్టంలోనే మనకు దొరుకుతూ ఉంటారు. సత్కర్మ తవ నిర్దిష్టం వ్యోమవాచాతు యత్పురా తదుచ్యతే శృణుష్వాద్య స్థిర చిత్త ప్రసన్నతీ. అన్నారన్నమాట. ఆకాశవాణి నీకు సూచించిన సత్కర్మం మేము చెప్పదము అన్నారు. ఆకాశవాణి ఏ ఉద్దేశంతో సత్కర్మం చెప్పిందో దాన్ని మేము నీకు చెప్తాము. నీవు ప్రసన్నుడు కమ్ము, ఇప్పుడు దుఃఖాన్ని పెట్టుకోకు, ఇంతే అక్కర్లేదు. స్థిర చిత్తులై విను, సావధానంగా చిత్తమును స్థిరము చేసుకొని వినమని చెప్పి ఆ నలుగురు చెప్తున్నారన్నమాట. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తథాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ తేతు కర్మ విసూచకాః. నారద, ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయమును, జ్ఞాన యజ్ఞము ఇవి స్వర్గాదులను పొందించు కర్మలనే సూచించుతున్నవి. కాబట్టి ఎన్ని గ్రంథాల మీద తిరగయింది అన్నీ కూడా అందుకని అవన్నీ కైదవ మార్గం అన్నారు. ఒక భాగవతమే కైతవము లేని మార్గము. శివరశోకను చెప్పారు, జన్మాత్ చేతోన్మేతిరస్తాను తేనే బ్రహ్మ హృదయ ఆది కవి ముఖ్యంతి సూరయ తేజోవారి మృదాం వినిమయో తత్ర సర్గోముషధామనాసేన నిరస్తాకోహం సత్యం పరం ధీమై. ఇంకో శ్లోకంలో ఉందన్నమాట. కర్మప్రోజిత కైతవోత్ర పరమో కర్మప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం. కైతవము లేనటువంటి, మోసము లేనటువంటి ధర్మం భాగవతంలో ఉందిట. ఎక్కడా కూడా మీరు స్వర్గలోకంలో వెళ్ళడానికి ఇబ్బంది చేయడం చెప్పలేదు. భగవంతుని పొందడానికి ఏమి చేయాలో ఈ భాగవతంలో ఒక్కడే బోధించబడుతుంది అన్నమాట. కాబట్టి ఆ భగవద్ భక్తి తప్ప ఇంకా వేరే మార్గము లేదు. అందుకని అంటున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల మార్గాలు చెబుతారు. ఇవన్నీ కూడా మన స్వర్గానికి వెళ్ళడం కోసం మాత్రమే. ధర్మార్థ కామ మోక్ష ఫల చతుర్వర్గ ఫల సిద్ధ్యర్థం, ఇంకేమైనా ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం, అవి మనకి ఎన్ని కాళ్ళు పెట్టుకోండి అంతే. ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉండండి. అది భాగవతం చెప్పదు. అంతకాలం పైకిరా అంటుంది. సత్కర్మ సూచకో నూనం జ్ఞాన యజ్ఞ స్మృతో బుధై శ్రీమద్ భాగవతాలాప సతు గీత సుఖాదిభి. జ్ఞానయజ్ఞము సత్కర్మ అంటే ముక్తిదాయకమైన కర్మ సూచకమని పండితులు తలంచిరి. పండితులు జ్ఞానము ద్వారా మోక్షం వస్తుందని చెప్పి అందరూ చెప్పారు. అది శ్రీమద్ భాగవత పారాయణము. దాన్ని సుఖాది మహానుభావులు గానము చేసి ఉండేది. కాబట్టి ఆ సత్కర్మ అంటే శ్రీమద్ భాగవత పారాయణము చేయాలి. దాన్ని మహానుభావులు గానము చేశారు, వాళ్ళు ఆచరించి చూపించారు. భక్తి జ్ఞాన విరాగాణం తద్ఘోషేణ బలం మహత్ ప్రతిష్యంతి ద్వయో కష్టం సుఖం భక్తిర్భవిష్యతి. దాని శబ్దము వినుట చేతనే, ఏది భాగవతమైన శబ్దాన్ని వినుట చేతనే భక్తి జ్ఞాన వైరాగ్యములు గొప్ప ఫలము లభిస్తుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలకి శ్రీమద్ భాగవతం పేరు చెబితే సారుట మళ్ళీ ఉత్సాహం వస్తుంది అన్నమాట, బలం కలుగుతుంది. అది వాళ్ళకి. దీని వలన
జ్ఞాన వైరాగ్యముల కష్టము తొలగగలదు. ఆ భాగవతం వలన జ్ఞానమునకు వైరాగ్యం ఉన్నటువంటి దుస్థితి ఏర్పడిందో, కష్టం ఏర్పడిందో అని పోతాయన్నమాట. భక్తికి ఆనందము దొరకగలదు. వాళ్ళకేమో కష్టం తొలుగుతుంది, భక్తికి ఆనందం దొరుకుతుంది. భక్తి ఇప్పుడు ఆనందంగా లేదు కదా, అది సంతానం లేకపోతే ఎన్ని సుఖాలు ఉన్నా కూడా తల్లికి సుఖం అనిపించదు. ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవతధ్వని కలవు దోష ఇవే సర్వే సింహ శబ్దాదృగా ఇవ. సింహము గర్జించినట్లయితే వృకం అంటే తోడేళ్లు పారిపోతూ ఉంటాయి. ఆ విధముగా భాగవత శబ్దం వింటే కలియుగంలో ఉన్నటువంటి ఈ దుస్థితంతా కూడా పోతుంది అన్నమాట, దోషాలన్నీ పోతాయి. సింహగర్జనములు విని తోడేళ్లు పరిగిడినట్లు శ్రీమద్ భాగవత ధ్వనిచి కలియుగము దోషములన్నీ నశించును. దోషములన్నీ కూడా పోవాలి కదా మరి. జ్ఞాన వైరాగ్య సంయుక్త భక్తి ప్రేమ రసావహ ప్రతిగేహం ప్రతిజనం తత క్రీడాం కరిష్యతి. అప్పుడు ప్రేమరసమును ప్రవహింపజేయు భక్తి జ్ఞాన వైరాగ్యములను వెంట నిలుకొని ప్రతి ఇంటి అందును ప్రతి వ్యక్తి హృదయమునందును క్రీడింపగలదు. ఆ విధముగా కనుక భాగవతాన్ని కనుక వినిపించినట్లయితే ఆ భక్తికి ఆనందం వస్తుంది, కర్మకి జ్ఞానానికి వైరాగ్యం ఉన్నటువంటి ఆ కష్టం పోతుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా చక్కగా ప్రేమను కలిగిన వాళ్ళై ఆ ప్రేమ రసాన్ని ప్రవహింపజేయుతూ భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు కూడా ప్రతి ఇంటిలోనూ ప్రతి హృదయములోనూ చక్కగా విహరిస్తారట. ఆ నార్మల్ కోరిక ప్రతికి అదే ఆపదిగా చేసి వచ్చాడు ఆయన. కాబట్టి ఈయనకి పని అయిపోయింది, దొరికిందనమాట. శ్రీ నారద ఉవాచ వేద వేదాంత ఘోష ఇచ్చ గీత పాఠయి ప్రబోధితాం. అయ్యా, మీరు భాగవతం చిన్న శబ్దం ఉంటున్నారు, కానీ వేద వేదాంతాలే చక్కగా వాళ్ళ చెవులు ఘోషించాను నేను. ఘోషణ అంటే గట్టిగా చదవడం అనమాట. ఆ లోపల దాకా వెళ్ళే వరకు చెవిటి వారి ముందు శంఖంలా కాదుట. వాళ్ళ నిద్ర కూడా వాడు మేలుకొని లోపలికి పోయేటువంటి అంత గొప్ప జీవితం చేశాడు అనమాట. వేదాంత ఘోష చేశాడు, గీతా పాఠనం చేసి ప్రతి ముహుర్ము చేశాడట. అయినా కూడా అయ్యా వలారా, నేను వేదాంతముల ఘోషల చేత గీతా పఠనముల చేత వారిని మేలుకొలిపి తిని, కాని భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడును మేల్కొనలేదు. శ్రీమద్భాగవతాలాప తత్కథం బోధమేష్యతి తత్కథాసు తే వేదార్థ శ్లోకే శ్లోకే పదే పదే. ఇట్టి స్థితిలో శ్రీమద్భాగవతమును వినిపించుట చేత వారు ఎట్లు మేల్కొనగలరు? ఆ భాగవతుడు కథ వినాలి అంటే కూర్చోవాలి, ఇంద్రియములు ఇక్కడ మనసుని ఇక్కడ పెట్టాలి, అప్పుడే కథ అర్థం అవుతుంది. ఘోష కృష్ణ అంటే వెళ్ళిపోతూ పర్వాలేదు, నామం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కథ వినాలి అంటే అటెన్షన్ ఉండాలి. వాళ్ళు లేవలేకపోతే ఇంకేం వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా మేల్కొంటారు? ఆ కథ యందలి ప్రతి శ్లోకమునందును ప్రతి పదమునందును వేదముల సారమే కదా ఉన్నది, అంతేనా? ఆ శ్లోకాలలో ప్రతి పదములో కూడా వేదాంతం యొక్క సారమే కదా. అదిగా నేను వినిపించాను నేను. చింతంతు సంశయం హీనం భవంతు అమోఘ దర్శన. చెప్పేళ్ళిపోతున్నా, పని అవ్వకపోతే చెప్పిపోతారు మీరు. నేను కూడా ఎక్కడికి వెళ్తాను, పని అవ్వదు, ఏం చేయాలి? అందుకు నా సంశయాన్ని మీరు పోగొట్టండి. కష్టపడి చదువు చెప్పాను అంతా కూడా, మరి అవ్వలేదు, భాగవతం చెప్పండి చెప్పేస్తాను, అయిపోతుంది. అవ్వకపోతే మళ్ళీ మీరు దొరకరు. కాబట్టి నా సంశయాన్ని మీరు చింపేయనన్నారు. చిందంతు సంశయం హేనం భవంతు అమోఘ దర్శన. కాబట్టి నా యొక్క ఆ అనుమానాన్ని సంశయాన్ని పోగొట్టడానికి మీకు అమోఘ దర్శనం అన్నికి తెలిసిన వాళ్ళు. విలంబో నాత్ర కర్తవ్య శరణాగత వత్సలాహ. ఆలోచన చేయకూడదు కదా, మీరు శరణాగత వత్సలురు, మీ దర్శనము ఎప్పుడునూ వ్యర్థము కాదు. అందువలన నా ఈ సందేహమును తొలగించుడు, ఈ పనిలో ఆలస్యము చేయవలదు. వెంటనే తెలుసుకోవాలి, వీరులాగా పని ప్రారంభించాలి. కుమారాబూచు వాళ్ళు తమ్ముడి యొక్క ప్రశ్నని విని ఈ విధంగా అంటున్నారు. ఏమన్నారు? మనం భగవంతుడు అనుగ్రహం ఉంటే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వ్రతపర్వణ కార్యక్రమం 9వ ప్రారంభమవుతున్నాయి. ఉపన్యాసాలు చక్కగా వినండి. భగవంతుడి యొక్క నామం యందు
ఎక్కువ మక్కువతో చెయ్యండి, అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. భాగవత సారం అదే. 12వ తేదీ తెల్లవారుజామున 4:30 మంగళహారతి అనంతరము భగవంతుడు తన యొక్క స్వస్థానంలో వేయించేస్తారు కాబట్టి అందరూ వచ్చి పాల్గొనండి. అయిన తర్వాత పూజా కార్యక్రమం ఒక పక్కన జరుగుతుంది, ఒక పక్కన 7 గంటల సమయంలో యజ్ఞము జరుగుతుంది. ఆ యజ్ఞ సమయంలో చక్కగా అందరూ కూర్చొని గీతా పఠనము, గోపాల సహస్రనామము, రాధా సహస్రనామం, మీకు ఏది తోచితే అది, లేకపోతే భారత సింహం పారాయణము, మీ ఇష్టం. చక్కగా అందరూ కూడా వచ్చి పాల్గొని ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఏం చేయాలి? యోగదానం చేయాలి. తర్వాత మరుసటి రోజు కోటి కృష్ణనామ యజ్ఞ మహోత్సవము. కోటి నామం అవ్వాలి అంటే 100 మంది కూర్చొని 1,00,000 నామం చేయాలి. 1,00,000 నామం చేయాలంటే కనీసం 5 గంటలనే పడుతుంది. కాబట్టి 100 మంది ఏమొస్తారో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చుని చేయవలసిందిగా. ఎందుకంటే మన మఠములో చక్కగా అటువంటి సంకీర్తన జపము జరగాలి. ఉపవాసం చక్కగా ఉపవాసం ఉండి ఏంటంటే కడుపుతా చక్కగా ఏంటంటే చక్కగా ఇక్కడ పెడతాం మేము. అనుకల్ప సహాయం ఉంటుంది. 10 మందితో ఉంటుంది కానీ బలం పని అవ్వదు. నలుగురితో కలిసి చేయాలి. కాబట్టి అందరూ చక్కగా ఆదివారం శనివారం కాబట్టి సెకండ్ సాటర్డే సెలవులు ఉంటాయి. ఇలా సెలవు కూర్చుకోండి, ఇక్కడ వచ్చేయండి. మనకి 3 గదులు ఉన్నాయి, ఏం పర్వాలేదు, పోవడంతో జాగా ఉంది. ఎక్కడైనా కూర్చుని మనం జపం చేసుకోవచ్చు. జపమాల లేని వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం, పుస్తకాలు కూర్చు చదువులు. కానీ కనీసం ఎన్నిసార్లు చేస్తారో మీ ఇష్టం. అవన్నీ సాయంకాలం చెప్పినట్లయితే మేము మీ పేర్లు రాసుకొని చక్కగా ఎంత చేస్తారో భగవంతుడు చెబుతాం, అది విన్నవిస్తాం. సాయంకాలము మీరు చదివిన గ్రంథములన్నీ కూడా భగవంతుడికి పెట్టి పూజలు చేస్తాం, హారతి ఇస్తాము, చక్కగా గ్రంథ పూజ జరుగుతుంది. ఆ పుస్తకాలని ఎవరెవరి జపమాలలు వాళ్ళకి ప్రసాదంగా ఇస్తాము. తర్వాత అక్కడ హారతలు జరుగుతాయి. మరుసటి రోజు అంటే 14వ తారీఖు 13వ తారీఖు ఈ విషయం తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. 14వ తేదీ వైష్ణవుల యొక్క అంటే చైతన్య మహాప్రభు గురుగారు మాధవేంద్ర ఈశ్వరు పులిపాలు, వారి యొక్క గురువారు మాధవేంద్ర పులిపాలు. బ్రహ్మ సంప్రదాయం అంటే మధ్వాచార్య సంప్రదాయం నుంచి మన యొక్క సంప్రదాయం వచ్చింది. ఆ మధ్యలో ఉండేటువంటి ఆయన మాధవేంద్ర పులిపాదులు వారు అన్నమాట. అక్కడి నుంచి ప్రారంభమయ్యి మన గురువు గారి దగ్గర ముందు వరకు కూడా ఎంతమంది ఉన్నారో అందరూ చక్కగా ఆహ్వానించి వాళ్ళ దగ్గర అద్యపాద్యాది సేవనం చేసి వాళ్ళకి భగవంతుడి యొక్క ప్రసాదం నివేదన పెడతాం. తర్వాత అందరికీ కూడా ఆ ప్రసాదం ఇస్తాం అన్నమాట. కాబట్టి చక్కగా అందరి యొక్క ఆ భగవంతుడి యొక్క వైష్ణవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సఫలం చేసుకోండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో.